హరి ఓం. ఆరు సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం శ్రీ గణపతి ముని రాసినటువంటి ఉమాసహస్రం, అందులో మనం చతుర్థ శతకం అందులో మనం ప్రవేశించామండి. త్రయోదశ స్తబకం, 13వ స్తబకం. అయితే ఇప్పుడు ఇవాళ చెప్పుకుంటున్నది ఇది ఒక 2 భాగాల్లో మనం చెప్పుకుంటాం. ఇది ఉపజాతి వృత్తంలో శ్లోకాలన్నీ కూడా ఉంటాయి. భగవతి కటాక్షం యొక్క మహిమ వర్ణన. మనం ప్రతిసారి కూడా గణపతి ముని యొక్క స్థాయిని కూడా మనం పరిశీలిస్తూ మనం వెళ్తే కనుక సాధనలో మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతామేమో అని నాకు అనిపిస్తుంది. అందుకని ఆ దృష్టితోటి మనం చదువుతాం. అయితే ఇందులో మొట్టమొదటి శ్లోకం వచ్చి మామూలుగానే మందహాసం వర్ణన అది ఉంటుంది. ఇది చూద్దాం. భవాంబుధిం తారయతాద్భవంతం హాసోద్భుత కుంజరవక్త్రమాతుః యోహంతి బింబాధరలంఘనేపి వ్యక్తాలసత్వో హరితాం తమాంసి. భవాంబుధిం తారయతాత్ భవంతం హాసః అద్భుతః కుంజర వక్త్ర మాతుః యః హంతి బింబాధరలంఘనే అపి వ్యక్తాలసత్వః హరితాం తమాంసి. ఈ అధరమును దాటుటయందు కూడా, దొండపండు వంటి ఆమె యొక్క అధరం అని మన బింబాధరం అని చదువుకున్నాం కదండి. ఆలస్యమైనప్పటికీ సమస్త దిక్కుల యొక్క చీకట్లను కూడా పారద్రోలుచు ఆశ్చర్యకరమైన పార్వతీదేవి నవ్వు మిమ్ములను సంసార సాగరమును తరించునట్లు చేయుగాక. ఏమి వర్ణనలండి! అమ్మవారి హాసం, మందహాసం అంటే మనం అనుగ్రహం అని కూడా చెప్పుకుంటున్నాం. పార్వతీదేవి యొక్క నవ్వు పెదవి దాటనంత మందమైనను దాని కాంతి సర్వత్రా వ్యాపించును అని, అది సంసార సాగరమును దాటింపజేయును అని భావము. అంటే ఈ దొండపండు వంటిది అని చెప్పడంలో అటువంటి అధరము కలిగినటువంటిది అంటే ఆమె నవ్వు బయటికి రాకుండా కూడా దాని యొక్క ప్రభావం ఇలా అన్ని దిక్కులా వ్యాపించి ఉంటుంది సుమా అని చెబుతూ, సక్తః సదా చంద్రకళాకలాపే సర్వేషు భూతేషు దయాం దధానః గౌరీకటాక్షో రమణో మునిర్వా మదీయమజ్ఞానమపాకరోతు. సక్తః సదా చంద్రకళాకలాపే సర్వేషు భూతేషు దయాం దధానః గౌరీకటాక్షః రమణః మునిః వా మదీయం అజ్ఞానం అపాకరోతు. ఇక్కడ గౌరీ కటాక్ష విశేషములు రమణ మహర్షికి కూడా అన్వయిస్తూ చెప్తూ ఉన్నారు గణపతి ముని. ఇక్కడ చంద్రశేఖరుని యందు ఎల్లప్పుడూ అనురాగము కలిగినది, సమస్త ప్రాణుల యందు సహజమైనటువంటి దయ కలిగినది అయినటువంటి పార్వతీదేవి కంటి చూపు పరమేశ్వరుని యందు ఏకాంత భక్తి కలవాడును, సర్వభూతముల యందు ఆత్మను దర్శించుట వలన దయ కలిగిన వాడును అయినటువంటి స్వగురువు అయినటువంటి
శ్రీ రమణ మహర్షి వలె నా అజ్ఞానమును తొలగించుగాక. వారి పరిపాకం అట్లా ఉందండి ఆ గణపతి మునిలో ఉన్నటువంటి. ఇంతవరకు వచ్చేప్పటికి సాక్షాత్తు ఆయన నిత్యం చూస్తున్నటువంటి రమణ మహర్షిలోనే అమ్మవారి హాసం ఆయనకి కనపడుతోంది. కృపావలోకో నగ కన్యకాయ కరోతు మే నిర్మలమంతరంగం ఏనాంకిత శంకర ఏకతత్వం విశ్వం లులోకే జగతే జగౌ చ. కృపావలోకః నగ కన్యకాయాః కరోతు మే నిర్మలం అంతరంగం ఏన అంకితః శంకరః ఏకతత్వం విశ్వం లులోకే జగతే జగౌ చ. శంకర భగవత్పాదులను అనుగ్రహించి వారి చేత విశ్వమును పరబ్రహ్మమయముగా దర్శింపచేసి లోకమునకు అద్వైతమును ఉపదేశింపచేసినటువంటి పార్వతీదేవి దయా దృష్టి నా మనస్సును నిర్మలము గావించుగాక. ఆమె యొక్క దృష్టి భగవత్పాదులను కూడా అనుగ్రహించింది సుమా అని విశేషంగా ఇక్కడ మనకు తెలియచేస్తూ, కాళీ కటాక్షో వచనాని మహ్యం దదాతు మోచా మదమోచనాని యత్పాతపూతం రఘువంశకారం నరాకృతిం పాహురజస్య నారీం. కాళీ కటాక్షః వచనాని మహ్యం దదాతు మోచా మదమోచనాని యత్పాతపూతం రఘువంశకారం నరాకృతిం ప్రాహుః అజస్య నారీ. ఇక్కడ రఘువంశకారుడు అంటే కాళిదాసు ప్రసక్తి కూడా వచ్చినట్టుగా ఉందండి. అది రఘువంశ రచయిత అయినటువంటి కాళిదాస మహాకవిని పుంభా సరస్వతిని గావించిన కాళీ కటాక్షము కదళీ ఫలము కంటే మధురములైన వాక్కులను నాకు ప్రసాదించుగాక. ఆ సరస్వతీదేవి మనకి కాళిదాసుని కటాక్షించినట్లు మనకు తెలుసును. అటువంటి ఆ సరస్వతీదేవి ఆ కాళీ కటాక్షము నాకు కూడా మధురమైన వాక్కులను ప్రసాదించుగాక అని ముని చెప్తున్నారు ఇక్కడ. యుష్మాకమగ్ర్యాం వితనోతు వాణీ మేణీదృగేశా గిరిశస్య యోషా యస్యాః కటాక్షస్య విశారి వీర్యం గిరామయం మే వివిధో విలాసః. యుష్మాకం అగ్ర్యాం వితనోతు వాణీం ఏణీదృక్ ఏషా గిరిశస్య యోషా యస్యాః కటాక్షస్య విసారి వీర్యం గిరాం అయం మే వివిధః విలాసః. అంటే వ్యాపనశీలమైనటువంటి తన బలముతో నాకు నానా విధములైనటువంటి వాగ్విలాసమును ప్రసాదించినటువంటి శివకామినీ కటాక్షము మీ సారస్వత సంపదను శ్రేష్టముగా వృద్ధి పొందించు కాక. అంటే ఏ శివకామిని అయినటువంటి అమ్మవారి యొక్క కటాక్షము అంతటా వ్యాపించి ఉన్నటువంటి బలము ఇక్కడ నా యొక్క వాక్కులకు ఎటువంటి నానా విధములైన అన్ని రకముల వాక్కులకు కూడా ఈ అమ్మ విలాసం ఏదైతే ఉందో అది ఏణీ దృక్. మనం ఇక్కడ ఏణి అది మేణి అని చదివినట్టుగా ఉన్నాను. ఏణీ దృగేష అని అంటే లేడి చూపులు, ఆడు లేడి చూపుల వంటి చూపులు కలిగినటువంటి అని.
ఈ శివుని యొక్క భామిని మీ మీ యొక్క సరస్వతిని శ్రేష్టముగా విస్తరింపచేయుగాక. అంటే ఇక్కడ మీ యొక్క సరస్వతి అంటే మీ సారస్వత సంపద, సరస్వతి ద్వారా కలిగినటువంటి సాహిత్య సంపద అని. నగాత్మజాయా కరుణోర్మిశాలి దృగంత సంతానధుని ప్రవాహ భీష్మేణ తప్తాన్ భవనామకేన గ్రీష్మేణ యుష్మాన్ శిశిరీకరోతు. నగాత్మజాయాః కరుణోర్మిశాలి దృగంత సంతానధుని ప్రవాహః భీష్మేణ తప్తాన్ భవనామకేన గ్రీష్మేణ యుష్మాన్ శిశిరీకరోతు. అంటే చల్లబడినట్లుగా చేయాలి అని. అంటే గ్రీష్మం అంటే వేసవితో వేడెక్కినటువంటి మిమ్మల్ని. అంటే దయాతరంగములతో భాషించు పార్వతీ కటాక్ష నదీ ప్రవాహము భయంకరమైన సంసారము అనేది గ్రీష్మ తప్తులైనటువంటి మీకు చల్లదనము కలిగించు కాక. ఈ సంసారం కూడా ఒక విధమైన తాపం కాబట్టి అని ఇక్కడ మనం చెప్తున్నాను. అజస్రమాద్రాదయాంతరంగే యథా భవో నిమ్నగయోత్తమాంగే సంతాపశాంతిం భవ సుందరీ మే కరోతు శీతేన విలోకితేన. అజస్రం ఆర్ద్రా దయయా అంతరంగే యథా భవః నిమ్నగయా ఉత్తమాంగే సంతాపశాంతిం భవ సుందరీ మే కరోతు శీతేన విలోకితేన. ఆమె చూపులే చల్లని చూపులు. గంగానదితో శిరస్సునందు తడిసిన శివుని వలె నిరంతరము దయతో హృదయమునందు తడిసిన శివకామిని చల్లని చూపుతో సంతాపమును శమింపచేయుగాక. అంటే గంగ ఉన్నందువల్ల శివుడు చల్లగా ఉండొచ్చండి. మరి అమ్మవారు ఎలాగండి అంటే ఆమె యొక్క దయాద్ర హృదయం అయినటువంటి పరమేశ్వరి చల్లని చూపుతో ఆయన యొక్క తాపము పోగొట్టవలను. అంటే అటువంటి ఆ భవుడు భవాని కూడా మా తాపమును పోగొట్టగ మనం ప్రార్థిస్తున్నాం. పుణ్యా సదా అపీశ్వర ఏవ సక్త పతివ్రత సామ్యమితా తవేక్ష కులాచలాధీశ్వర కన్యకే మే సంహారమంహో వితతేర్విధత్తాం. పుణ్యా సదా అపి ఈశ్వరే ఏవ సక్తా పతివ్రతా సామ్యం ఇతా తవ ఈక్షా కులాచలాధీశ్వర కన్యకే మే సంహారం అంహో వితతేహే విధత్తాం. అంటే పార్వతీదేవి పవిత్రమై పరమేశ్వర ఆసక్తమైన నీ దృష్టి పతివ్రతను పోలినదై నా పాప సమూహమును నశింపజేయుగాక అని. అంటే పతివ్రతతో పోలిక పొందినటువంటిది నా యొక్క అంహ వితతేహే పాప సమూహము యొక్క సంహారము చేయుగాక. లేదంటే నీ దృష్టి, నీ కటాక్షము. సర్వస్య రామే నియమేన హీనా శ్యామా తవేక్షా గణికాంగనేవ నీచేపి మర్త్యే నిపతిత్యనర్ఘా బిభర్తినా షోడశయ సువర్ణాన్. సర్వస్య రామే నియమేన హీనా శ్యామా తవ ఈక్షా గణికాంగనా ఇవ నీచే అపి మర్త్యే నిపతతి
అనర్ఘా బిభర్తి నా షోడశ యః సువర్ణాన్. శివసుందరి, నల్లనైన నీ దృష్టి సౌందర్యవతి అయిన వేశ్యవలే నియతమైన ఆచారము లేనిదై. ఈ సంస్కృతంలో ఇంతకుముందు కూడా చెప్పుకున్నామంటే ఈ వ్యభిచరి దానికి అర్థమే నిలకడ లేనిది అని అర్థం. అవ్యభిచారం నిలకడగా ఉండడం అని. అందుకని ఇక్కడ చెప్తున్నారు, వేశ్యవలే నియతమైన ఆచారము లేనిదై తాను అమూల్య అయినను 16 బంగారు నాణెములు కలిగినటువంటి షోడశాక్షరీ మంత్రము గల అల్పుని యందు కూడా పడుచున్నది. ఇది కాయే ఈలా హ్రీం తెలుసుండొచ్చు. 16 అక్షరాలతోటి అమ్మవారి మంత్రం ఒకటి ఉంది, అది చెప్తున్నారు. అంటే ఇక్కడ వేశ్య బంగారము గల నీచుని యందు సైతము అనురాగం చూపినట్లుగా నీ చూపు కూడా షోడశాక్షరీ మంత్రము కలిగినటువంటి 16 అక్షరాల మంత్రం కలిగినటువంటి సామాన్య మానవుని యందును అనుగ్రహమును ప్రదర్శించును. ఇవి పోలికలు అలా ఉంటాయండి. అంటే ఆ మంత్రము కలిగిన వాడు అతి సామాన్యుడైనా కూడా ఆ సామాన్యుడి మీద కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని మనకి వేరే దాంతో పోల్చి చెప్పాను. పద్మాయతాక్షి క్షితిధారి కన్యే కటాక్ష నామా తవ కాల సర్పః యం సందశత్యేష జగత్ సమస్తం విస్మృత్య చాహో న దధాతి మోహం. పద్మాయతాక్షి క్షితిధారి కన్యే కటాక్షనామా తవ కాల సర్పః యం సందశతి ఏషః జగత్ సమస్తం విస్మృత్య చ అహో న దధాతి మోహం. అంటే పద్మముల వలె విశాలమైన నేత్రము కలిగినటువంటి పార్వతీ, నీ కటాక్షము అను కాలసర్పముచే కాటు వేయబడినవాడు సమస్త ప్రపంచమును విస్మరించినను మూర్ఛ పొందడు. అదండి అద్భుతం. అది అమ్మవారి యొక్క కటాక్షం ఉంటే అలా పనిచేస్తుందండి. ఈషద్విషా శైల మహేంద్ర కన్యే కరోతి మైత్రీం విషమాయుధేన ప్రభాషతే పాతకినశ్చ పక్షే కుతః కటాక్షో న తవాంబ ముగ్ధః. ఈషద్విషా శైల మహేంద్ర కన్యే కరోతి మైత్రీం విషమాయుధేన ప్రభాషతే పాతకినః చ పక్షే కుతః కటాక్షః న తవ అంబ ముగ్ధః. అంబా పార్వతీదేవి, నీ కటాక్షము ఈశ్వర వైరి ఎవరండి? మన్మధుట అయినటువంటి మన్మధునితో చెలిమి చేయుచు ఆ పాపాత్ముని పక్షమున మాట్లాడుచున్నందున ఏల మూఢము కాదు. అంటే ఇక్కడ ఇది వ్యాజ స్థుతి అంటారు. అంటే వంక పెట్టుకుని స్థుతించటం అంటే ఏంటండి అంటే పైకి అది నిందవలే కనిపిస్తుంది, కానీ స్థుతిగానే దాంట్లో అర్థం ఉంటుంది అని. భగవతి కటాక్షము పరమేశ్వర దోషి యందు కూడా పరమ కరుణామయము అని. అంటే మరి మన్మధుడు ఈశ్వరుడికి దోషి అంటే శత్రువు అయితే మరి అమ్మవారి చూపు వల్లనే కదండి మన్మధుడి యొక్క బాణం శివుడి మీద పనిచేసింది అని మనం చెప్పుకున్నాం. అలాగా ఈశ్వరుని ద్వేషి మీద కూడా అమ్మ కటాక్షం ఉందా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఉంటుంది అని ఉండడంలో ఉద్దేశం అదండి. ఆయన మన్మధుడు అని. కృపాన్విత కర్ణ సమీపచారీ
శ్రీమాన్ సదా పుణ్యజనానుకూలః సామ్యం కురూణామధిపస్య శంభోః ప్రాణప్రియే తే భజతే కటాక్షః కృపాన్వితః కర్ణసమీపచారీ శ్రీమాన్ సదా పుణ్యజనానుకూలః సామ్యం కురూణాం అధిపస్య శంభోః ప్రాణప్రియే తే భజతే కటాక్షః. అంటే శ్రేయసి ఉమాదేవి, నీ కటాక్షము కృపతో కూడి చెవి సమీపమున ఉన్నటువంటి శ్రీమంతమై పుణ్యజన అనుకూలమై కృపాచారునితో కూడా కరుణుని సమీపము అయిన వర్తించుచు కర్ణుడి సమీపమున ఉంటూ రాజ్యశ్రీయుతుడై రాక్షసానుకూలుడైన దుర్యోధనుని వలె ఉన్నది. అంటే ఇక్కడ శ్లేషతో పార్వతీ కటాక్షము దుర్యోధనునితో పోల్చబడింది. అది అంటే కర్ణుడికి దుర్యోధనుడికి ఉన్నటువంటిది సంబంధం ఎలా అంటే దుర్యోధనుడి కర్ణుడి మీద ఎలా ఉండేది అనే దుర్యోధనుతో పోల్చబడింది. అంటే కుండలీకరణములలో ఉన్న అర్థములు దుర్యోధనునకు అన్వయించును అని ఇక్కడ మనం చెప్తున్నాను. అంటే ఇక్కడ కర్ణ సమీపచారి అంటే చెవులకి సమీపంలో ఉన్నటువంటి పవిత్రమైన జనులకు అనుకూలమైనటువంటి శ్రీమాన్ అని పుణ్యజనానుకూల పవిత్ర జనులకు అనుకూలమైనదై అంటే రాక్షసులకు అనుకూలమైనదై కురూణాం అధిప కురు కౌరవులకి ఆ అధిపుడు అంటే ఆ అధిపతి ఎవరండి అంటే ఇక్కడ మనకి అధిపతికి కూడా ప్రభు అయినటువంటి కురు దేశములకు ప్రభు అయినటువంటి దుర్యోధనుని యొక్క పోలికను భజతే పొంది ఉన్నది. నీ కటాక్షము కృపతో కూడి చెవికి దగ్గరగా ఉంటూ శ్రీమంతమై పుణ్యజన అనుకూలమై కృపాచార్యునితో కూడా కర్ణుని సమీపమున వర్తించుతూ. అంటే ఇక్కడ మహాభారతంలో ఉండే చిన్న కర్ణుడు వచ్చినప్పుడు కృపాచార్యుడు వాళ్ళందరూ కూడా ముందు అభ్యంతరం పెట్టడం, తర్వాత తీసుకోవడం, తర్వాత దుర్యోధనుడికి కర్ణుడు చేరువవడం, ఇదంతా కథ ఉంది కదండి. అటువంటి దుర్యోధనుని వలె ఉన్నది కదా నీ యొక్క కటాక్షము అని కొంచెం వ్యంగ్యంగా వర్ణిస్తూ వస్తున్నారు అని. ఇక్కడితోటి ఆప్చేద్దాం. మనం 12 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇది అర్థం చేసుకుందాం, సాధనలో ముందుకు వెళ్దాం. స్వస్తి.